ఇంతకీ చేయి కొట్టి చూసి చేయి కొట్టేయటని అడుగుతారండి మీరు. చెట్టుని గుద్దేసాడు అనమాట ఆర్టీసీ వస్తాడు. మనం దీని మీద పడుకోపోతున్నాం నైట్ అంతా అనమాట. మనం పడుకోవడానికి బెడ్ రెడీ. మన శనక్కాయ అయితే చేపలు పడడానికి ఎర అయితే తయారు చేస్తున్నాడండి మైదా పిండి తోటి. అదిగోండి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంది కదా. ఈ అందమైన లొకేషన్ లో మేము ఉయరంగా కారుల్లో తిరిగేస్తున్నాము. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఇంకా ఎండాకాలం పోయి వానాకాలం అయితే వచ్చిందండి. అబ్బబ్బా పొద్దున్నే చితగూర్చేస్తుంది అనమాట వర్షం. కానీ మీకు ఈ వీడియో ఏంటంటే ఈ వర్షంలోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అది కూడా కొత్త ప్లేస్కి వెళ్ళి. ఇంతకీ చేయి కొట్టి చూసి చేయి కొట్టి ఏంటని అడుగుతారండి మీరు. నిజానికి దీని గురించి తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికి అయితే మనం ఈ భారీ వర్షంలో మనం ఒక ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. వడ్డీ అమ్మ వర్షం అయితే బాధేస్తుంది. పైగానండి ఈ వీడియో చూడడానికి నార్మల్ గా కూడా కాదండి. ఎందుకంటే ప్రకృతి అందాలు చూసుకుంటా కార్ మీద వెళ్ళి కార్లోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అది కూడా ఇంత భారీ వర్షంలోనే. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చేద్దండి. ఎందుకంటే వర్షం అయితే అంత విపరీతంగా కుడుతుందండి. ఈ వర్షం ఎవరికి నచ్చదు చెప్పండి. అందుకే ఈ వర్షంలోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. అది కూడా కార్లోని. ఇప్పుడిప్పుడే వాన అయితే తగ్గిందండి. మన శనక్కాయ గడు కూడా వచ్చేస్తుంది అనమాట రెడీ అయిపోయి. ఈ కార్ మీద వెళ్తున్నాం అంటున్నారు కదండి. ఎవరు కార్ మీద వెళ్తున్నాం అంటే తెలుగు ట్రావెలర్ అని అయితే మా దగ్గరికి వస్తున్నారండి కార్ వేసుకుని. ఆ కార్ మీద అయితే మేము వెళ్తున్నామండి. అవునండి వాళ్ళు అయితే కార్ వేసుకుని వచ్చేస్తున్నారంట. అందుకే మమ్మల్ని తయారైపోమన్నారు. ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. బ్యాగ్ అది సిద్ధం చేస్తాను. క్యాంపింగ్ వెళ్తానికి ప్రతి ఒక్క సామాను సర్దేశాను అనమాట. మనోడైతే బట్టలు మార్చుకుంటాడండి. ఈ రోజు అయితే కార్ క్యాంపింగ్ మామూలుగా ఉండదండి. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో చేపలు పడతామండి. అలాగే నైట్ కార్ లోనే పడుకుంటామండి. అలాగే నచ్చింది కూడా వండుకునే తింటామండి. ఈ వీడియో అయితే సూపర్ ఉంటుందండి. మీకు చాలా బాగా నచ్చేద్ది అనుకుంటున్నాను నేను. ఈ క్యాంపింగ్ వీడియోకి అయితే మా తమలపాకు గాని కూడా తీసుకెళ్ళామండి. మొన్న జరిగిన క్యాంపింగ్ వీడియో దెబ్బకి మా ఓడైతే రాని చేతులెత్తేసాడు. ఎంత రమ్మన్నా రానంటున్నాడు. చాలా భయపడిపోయాడు ఆడైతే. మేము అడిగాం, ఆడైతే రానంటున్నాడు. చేపలు పడతారా? అవునమ్మా చేపలు పడితే చేప తేరా మనకి. అలాగే సరే అమ్మా జాగ్రత్త. మన బాక్స్ అయితే వచ్చిందండి. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 9-12 అయితే అవుతుందండి. బాక్స్ అయితే మన ఊరు వస్తుందండి. పేడ పేడ పేడ. హాయ్ నైస్ టు మీట్ యూ. నా చెయ్య చిన్న యాక్సిడెంట్ అయిందని. వెల్కమ్ వెల్కమ్. నీకు కూడా మా ఊరికి వచ్చినందుకు. ఇంకా చేయండి అడ్వెంచర్కే. మనం దారిలో చేపలు పడతానికండి అన్నయ్య గాలం కూడా తెచ్చాడండి. దీంతోనే చేపలు పట్టాలి. చూడాలి మరి తింటాకి ఎన్ని చేపలు పడతాయో ఏటో. ఈ రోజు నాతో పాటు వేరే క్రియేటర్స్ ఉన్నారని చెప్పాను కదా. నా వెనకాల ఉన్నది ఫుడ్ 46. హాయ్. తన పక్కన ఉన్నది మిస్టర్ శనక్కాయ్. హాయ్ బ్రో. కాదు అన్నయ్య యూట్యూబ్ లో పరిచయం చేస్తుంటే వాళ్ళకి హాయ్ బ్రో హాయ్ అవర్ యూ నైస్ టు మీట్ యూ బ్రో. వీడికి మాట్లాడుతుంటే రాదు. ఇప్పుడు దాకా వర్షం కురిసిందండి. ఇప్పుడేమో సడన్ గా ఎండగా వేస్తుంది అనమాట. పెద్దగా వేస్తుంది ఎండ. వడ్డే అమ్మ ఆర్టీసీ పోసి ఇందులో దేన్నో గుద్దేసాడండి. ఎవరికైనా ఏమైంది అంటావా? చెట్టుని గుద్దేసాడు అనమాట. ఆర్టీసీ పోసాడు. మరి ఏమైందన్నది తెలీదు. జనాలు గట్టిగానే ఉన్నారు. మరి జనాలకి ఏమన్నా అయిందో ఏటో తెలీదు. ఆ కొండ చూడండి ఎంత అందంగా ఉందో. అయ్యో బాబోయ్. ఈ మధ్యలో దారి చూడండి. ఇది లంసింగ్కి వెళ్ళి దారి అనమాట. సూపర్ ఉంది చూడడానికి వ్యూ మొత్తం. ఇప్పుడు టైం అయితేనండి 11-14 అవుతుంది. మేమైతే రంపచోడవరం వచ్చాం నైట్కి. అలాగే ఇప్పుడు తినడానికి భోజనానికి సామానం అయితే కొంటున్నామండి చిన్న కొట్లోని. ఎవరికి వచ్చింది చెప్పి సామాన్లు తీసుకుంటాం. ఇంకా అవుతుందా? చాలా సామానం తీసుకోవాలనుకుంటా. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు అండి మరవిల్లి దారి గుంటల కింద ఉండేది. కానీ ఇప్పుడు అద్దాల్లాగా రోడ్డు అయితే మామూలుగా కాదు, కొత్త రోడ్డు వేస్తారు. ఇంకా ఏలేసుకుంటా పోవచ్చు అనమాట రోడ్డు మీద. చుట్టుపక్కల పచ్చడి అందాలు చూసుకుంటా. మేమైతే ఒక అందమైన క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చామండి. కారుని కూడా నీట్ గా పార్కింగ్ అనేది చేసాం. ఇప్పుడు మధ్యాహ్నం తినడానికి ఫుడ్ అది వండుకోవాలి. మొత్తం కిచెన్ సెటప్ అంతా బయటేస్తున్నామండి. ఎందుకంటే వండుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. అన్ని దగ్గరికి వస్తే ఇదే ఇబ్బంది లేకుండా ఉంటదండి. చూడండి కిచెన్ సెటప్ అంతా బాక్స్ లో సర్దేశారు. సామానం అంతా నీట్ గా అయితే బయట సర్దేశామండి. ఇంకా వండడం స్టార్ట్ చేయాలి. బాబు చెఫ్లో ఇంతకీ ఏమి వండుతున్నారు తినడానికి? వండడం విషయం పక్కన పెడితే ఎలా ఉన్నాయి ఇద్దరం? బాగానే ఉన్నారు. చెఫ్లా ఉన్నారు ఇద్దరు. ప్రొఫెషనల్ చెఫ్స్. ఈ చేతితో చాకు, ఈ చేతితో కుక్కర్ మూత పట్టుకుంటే చెప్పల్లా ఉన్నామని. లేదు వంట మనుషుల్లా ఉన్నారులే. మేము గ్యాస్ బండ్లు 2 తెచ్చామండి. కొంచెం స్పీడ్ గా అవుతుందని ఒక గ్యాస్ బండ్ మీద రైస్ వండుతున్నాం. శనక్కి గడేమో ఇంకో గ్యాస్ బండ్ మీద వండడానికి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాడండి. శనక్కి గడేమో కత్తితో బిజీగా ఉన్నాడని కత్తితో పన్నీర్ని అయితే కట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఒకటే షాక్ ఉంది. నీకు ఆకలేస్తుంది. ఎందుకని ఏమైందన్నా? మధ్యాహ్నం 1 గంట నుంచి చెప్తున్నాను ఆపేస్తాను ఎక్కడైనా తినేసి మిగతా పనులు చేసుకుందామని. మా చేసుకు ఎక్కడైనా ఒప్పుకున్నాడా? లేదు, వండాలి వండాలి వండాలి. మరి దేనికి వచ్చేవండి? తినడానికి అండి. వండుకొని తింటాక. అవునవును. ఇది జేఎస్కే ఉన్నాడండి పన్నీర్ కర్రీ అనమాట. రైస్ లోకి స్మెల్ అయితే గోమాయించేస్తున్నాడు. కలుపు కలుపు కలుపు. మీకు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ టెక్నాలజీ అన్ని దగ్గర ఉందని చూపిస్తుంది చూడండి. ఇగో టెక్నాలజీ
ఇదేదో మిషన్ అందులో పెట్టగానే వాటర్ తన అంతటా వచ్చేస్తుంది అనమాట, మనం ఒప్పుకోకుండా. మామూలు టెక్నాలజీ కాదు ఇది. ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుందండి. ఎవరైనా భోజనం చేయాలనుకుంటే రావచ్చు. ఫ్రీగా పన్నీర్ కూర వేసి పెడతాం. అన్ని చేతులతో ప్రేమగా నాకు పన్నీర్ కర్రీ వేస్తున్నాడు అనమాట, ఎక్కువ వేస్తాడు. అందుకే ఇది అంతా ఉండేటప్పటికీ టైం అయితే చాలా అయిపోయింది, దాదాపు 5 అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం పెట్టుకుని తినేస్తున్నాం. టేస్ట్ ఎలాగని చెప్తాను. అయిపో కాలిపోతుంది, ఏడేడుగా ఉంది, పైగా ఆకలి కూడా ఉంది. ఏడేడుగా బాగుంది, కాలిపోతుంది. అమ్మా ఫుడ్ అది తినేసి కసోపు సిల్లు అయిపోతున్నామండి. ఇప్పుడు సల్ల బజ్జీలు కాదు, అటుకే బజ్జీలు వేసుకుని చేపలేటకి వెళ్ళాలి. ఉల్లిపాయలు బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ప్రేమతోటి అటుకే బజ్జీ నోట్లో స్టఫ్డ్ స్వర్గం అంతే. మీరు పెద్ద పెద్ద మిరకాయ బజ్జీలు చూసారా ఉంటారండి. ఇది కొత్త మిరకాయ బజ్జీ అనమాట, చాలా చిన్న మిరకాయ బజ్జీ. గోవా గుయ్యమంటుంది, అంత పైసీగా ఉంది మిరకాయ బజ్జీ. ఈ రోజు అంతా ఫుడ్ మహిమలా ఉందండి. క్యాంపింగ్ కన్నా ఎంజాయ్ చేస్తాం ఎక్కువైపోయింది మాకు అనమాట. ఇప్పుడే కారంగా మిరకాయ బజ్జీ తిన్నాం. ఒక కాఫీ పడితే భలే ఉంటది దీని దెబ్బకి. మళ్ళీ మన బాక్స్ బయటకైతే తెస్తున్నామండి, ఎందుకంటే నైట్ వండుకోవడానికి చేపలు అంటింకి వెళ్దామండి. చేపలు పడతాం వెళ్ళి. మా శనక్కాయడికి అయితే ఈ రిజర్వాయర్ లో చేపలు అయితే బయటకు వచ్చి ఆడతాం కాబట్టి అండి, అందుకే ఇక్కడ కూర ఆపేసాం. చేపలు ఇందులో పడతాకే చాలా ధైర్యంగా చేపలు పడుతున్నాం. ఈ చెరువు గాలు కానీ ఎవరైనా కాపలాదారులు అంటే మామూలుగా ఉండదు మాకు. పదండి సముద్రం ఏటగల్లారా. మనం ఈ రోజు పెద్ద బొచ్చునే పట్టుకొచ్చేద్దాం. మన శనక్కాయగడ అయితే చేపలు పడడానికి ఎర అయితే తయారు చేస్తున్నాడండి మైదా పిండి తోటి. శనక్కాయ బ్రో, ఇప్పుడు మనం చేపలు పట్టినప్పుడు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి? చాలా నిశ్శబ్దంగా ఉండాలి. నువ్వు బాటిల్ కట్టుకున్నావారా? బాటిల్ కట్టావా? నిజానికండి గాలం ఒకటే ఉంది, అందుకని వాళ్ళు ముగ్గురు చేపలు పడుతున్నారు. నేను అందంగానే ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తానండి మన బుజ్జిగడి తోటి. ఎన్ని ఆటలేసో ఎన్ని చేపలు పట్టావు? చేపలు పట్టి వదిలేయారంటండి, తింటాక లేవు ఇప్పుడు మనకి. నిజానికి ఒక చేప కూడా పర్లేదండి మన దగ్గర. ఇంకా ప్లాన్ బి ఉంది నైట్ కి. ఇప్పుడే చీకటి అయితే అడిపోయిందండి. మళ్ళీ క్యాంపింగ్ ప్లేస్ కి అయితే వచ్చాం. నిజానికి అండి మేము చాలా రిస్కీ ప్లేస్ లో వేసాం కదా ఇప్పుడు దాకానే, అందుకనే అన్ని మమ్మల్ని నచ్చి అని మంచి సేఫ్ ఉన్న ప్లేస్ లో క్యాంపింగ్ అయితే ప్లాన్ చేయడండి. అందుకనే ఈ డన్లోని క్యాంపింగ్ అనేది అయిపోతుంది. ఈ నైట్ అంతా మనం ఇక్కడ ఉంటాం. మా వాళ్ళు మళ్ళీ నైట్ తినడానికి వండే కార్యక్రమం అయితే పెట్టారండి. ఇప్పుడే కరెంట్ అది పోయింది, మా లైట్లు తప్ప ఇక్కడ ఏం కాపాడతలేదు అనమాట. వెజిటేబుల్ ఫలం వండడానికి అయితే దాకైతే పెట్టేసామండి. ఆ సెటప్ చూడండి, ఇలా చిన్నగా చీకటి మధ్యలోని ప్రతి ఒక్క సామాను సర్దుకుంటున్నాం అనమాట. నీళ్ళు తగిలిందాక పొగమంటారు. ఓ మై గాడ్, పొగలుగా ఇచ్చేస్తున్నాడు మూడు. మనం నైట్ తినడానికి ఫుడ్ అది రెడీ అవుతుందండి. ఇంకా పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అది ఓపెన్ చేద్దాం. అన్ని మన కోసం పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. అదే రూఫ్ టాప్ క్యాంపింగ్ టెంట్. ఓ పైన కవర్ ఉందన్నమాట, వర్షానికి కూడా నానకండి. మన కోసం అన్ని చాలా కష్టపడిపోతుంది. మనం పడుకోవడానికి బెడ్ రెడీ, మన కోసం అయితే రెడీ చేసిరండి బెడ్. దానిపైన పడుకోపోతున్నాం మనం ఈ రోజు, కారు పైన. అది కూడా మీకు ఇంకో విషయం చెప్పాలండి, పొద్దున్న నుంచి వర్షం చితకూరు చేసింది, కానీ మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నల్లగా పైన అయితే మొబ్బేసిందండి. ఏ సనాల్లో అయినా సరే వర్షం అయితే కురచ్చు, ఆ కారులోనే ఉంటాం వర్షానికి. వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం చేపలు అయితే పట్టలేదు కదండి, ఫిష్ కర్రీ తింటున్నాం. ఇది సర్ప్రైజ్ అనమాట, మన కోసం ఒకరు ఇంటికాడ వండించి తెచ్చారనమాట ఫిష్ కర్రీ. ఇందుకు మనకి ఎవరు తెచ్చారనుకుంటున్నాం చేపల కర్రీ. చేపల ఆటలో చేపలు పడలేదని వరదనాన్న తెచ్చాడు అనమాట మనకి. థ్యాంక్స్ అన్నా. ఇదంతా బాగానే ఉంది కానండి, మనం కావాలి తినేలే, ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది. భలే ఉంది. ఫుడ్ అది తినేసామండి. అందులో చేపల కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పడుకోవాలండి, ఎందుకంటే వర్షం గట్టి కుర్చీలా ఉంది. ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. జేఎస్కే అన్నయ్య అయితే లోపల పడుకుంటున్నారండి. జేఎస్కే గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. నిద్ర వచ్చేస్తుంది ఇప్పటికే, పడుకుంటానే. బాయ్ బాయ్. మన క్యాంపింగ్ టెంట్ అయితే లోపల ఇలా ఉందండి, చక్కగా మెత్తటి పరుపులతోటి. జాయిగా లోపలికైతే వస్తాయండి. కొంచెం గోరీ పడుతుంది, మేమైతే పడుకుంటామండి. మీరైతే పడుకోకండి, చివరి వరకు చూడండి. వర్షం కానీ కురిసిందంటే ఇంకా చాలా బాగుంటది. వర్షం పడాలనుకుంటున్నాను, ఎందుకంటే పొద్దున్న నుంచి దాని గురించి మాట్లాడాను, కానీ ఇక్కడ ఏమాత్రం వర్షం పడలేదు అనమాట. ఇప్పుడు వర్షం పడిందనుకో చాలా హ్యాపీగా నిద్రపడేది. ఇప్పటికి చాలా బాగా అలసిపోయాం అనమాట, అటు ఇటు తిరిగి. అయినా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం దీనికన్నా డబుల్ క్యాంపింగ్ వీడియోస్ చేస్తామండి. ఎందుకంటే మంచి రిస్కీ ప్లేస్ లోకి వెళ్ళి మీకు అయితే చాలా బాగా నచ్చేస్తే మీరైతే ఖచ్చితంగా ఒకవేళ మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే తెల్లారిందనమాట. ఏంటి తెల్లారి చాలా చూపు అయింది, కాకపోతే మాకు ఇప్పుడే తెల్లారింది.
చాలా హ్యాపీగా పడుకున్నామండి. మంచి నిద్ర పట్టేసింది ఈ కారులోని. ఇంకా లేగలేదండి, అన్ని వాళ్ళ కార్ల నుంచి ఇంటికి పడుకున్నారు కదా, లెగ్గొట్టలేదు. మేము లేచి మొఖం అనేది కడుక్కున్నామండి ఇప్పుడే. ఈ కారులో చాలా హ్యాపీగా పడుకున్నామండి, ఎందుకంటే దానికి ఉన్న పరుపు చాలా మెత్తగా ఉంది. లోపల గాలి కూడా నేను ఒక్కపోతుంది అనుకున్నాను, కానీ లైట్గా ఒక్క పోసిన తర్వాత వాన కురిసిందండి. దానివల్ల చాలా బాగా పడుకున్నాను అనమాట. లోపల నిద్ర మట్టికి ఇంకా మామూలు లేదు, స్వర్గంలో పడుకున్నట్టుంది. ఆ నిద్రవా చీర కూకోవడానికి చాలా బాగుందండి. మన క్యాంపింగ్ వీడియోలోకి ఒకటి తీసుకోవాలంటే బాగుంటదంటవా. మా శనక్కయ్య గడు సామాన్లు కడిగేస్తున్నాడండి, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి కదా. మేమైతే ఇప్పుడు దాకా చాలా రిస్కీ ప్లేసులు వేసాం కదా క్యాంపింగ్. ఈ ప్లేస్ లో ఇక మాకు చాలా బాగా నిద్ర పట్టేసింది అనమాట. ఎందుకంటే అక్కడ సరిగ్గా నిద్ర ఉండదు, తిరుగుతూ ఉండాలి, గాలి సరిగ్గా ఉండదు, నరకల్లా ఉంటది. కానీ ఇక్కడైతే ఈ ప్లేస్ లో ఎండాకాలమైనా సరే చాలా చల్లగా ఉండి చాలా బాగుందండి పడుకోవడానికి. అనే గుడ్ మార్నింగ్ అనే. జేకే పాపం అలసిపోయాడు పాపం, మాకు అందరికి వండి పెట్టి. బాబు జేకే బుజ్జులు లేకమ్మా, గుడ్ మార్నింగ్ జేకే. గుడ్ మార్నింగ్ అనే. ఇంకా క్యాంపింగ్ అంటే అయితే ఎత్తేస్తున్నామండి, అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం సామానం అంతానే. మన కోసం జేఎస్కే బ్లాక్ కాఫీ అయితే పెడుతున్నాడండి తాగడానికి. మన కర్రీ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తాగేయడమే. తీయగా లేదు, అది ఏదోలా ఉంది. మన బాక్స్ సాగండి అయితే నీట్ గా సర్దేశామండి. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి. మనం ఈ డన్ అయితే వదిలేయాలండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, దీన్ని వదిలే వెళ్తాకి ఇష్టం లేదు, కానీ తప్పదు, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మేము పొద్దున్నే టిఫిన్ తినడానికి కోటి హోటల్కి అయితే వచ్చామండి. ఇక్కడ టిఫిన్ తింటప్పుడు జేఎస్కి ఏమో బాగుండా తీసుకున్నాడు, మేము ముగ్గురు ఏమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నామండి. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తున్నామండి, అందుకే మంచి అడ్వెంచర్ ప్లేస్ లోకి ఎంటర్ అయిపోయాం. మామూలుగా లేదు, ఆఫ్ రోడింగ్ అనమాట. రోడ్డు కూడా చాలా బాగుంది, ఎల్లి రోడ్డు మొత్తం మట్టి రోడ్డు అనమాట. ఓ మై గాడ్. మేము ఒక వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నామండి, వెళ్ళే దారిలో ఒక ప్లేస్ అనేది కాపాడదు. ఇది ఎలా ఉందంటే ఇలా చూడండి. ఇది చూస్తుంటే నాకు ఇట్ 3లోని ఒక వీడియో ఫస్ట్ స్టార్టింగ్ షూట్ ఉంటది, సేమ్ అలాగే ఉందన్నమాట. ఇది అంతానే ఫైనల్లీ అండి అందమైన లొకేషన్ అన్ని దాటుకుంటా వలస వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తామండి. ఇన్స్టాగ్రామ్ లో ఇది కూడా తెగ ట్రెండ్ అవుతుంది. చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట, పచ్చటి అందాల మధ్యలో. ఇక్కడ చూడండి మినీ బ్రిడ్జ్ వేసారనమాట కర్రలతోటి. చూడడానికి నడడానికి కూడా చాలా బాగుంది. నీళ్లు రాయిల నుంచి పారుతుంటే ఆ సౌండ్ మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికైతే వెళ్తున్నామండి, 1 కిలోమీటర్ అయితే ఉంది. వాటర్ ఫాల్స్ అదంతా అసలైంది, అది చూడడానికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా కొంచెం రిస్కీగా ఉందన్నమాట, జారుతుంది ఇదంతా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. మీరు ఎంత దగ్గరగా సౌండ్ వింటున్నారంటే ఖచ్చితంగా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయిపోయామండి. ఆహా, వాటర్ ఫాల్స్ చూడటానికి ఎలాగుంది, ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ రాళ్ళు కొంచెం జిట్టెక్కేసి జారిపోయేలా ఉన్నాయన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో చూడడానికి. ఇలా అదిగోండి వాటర్ ఫాల్. అబ్బబ్బబ్బా, చూస్తుంటే 2 కళ్ళు సరిపోతలేదండి, అంత అందంగా ఉందన్నమాట. ఇదే వర్షాకాలంలో వచ్చామంటే ఇక్కడ అసలు నుంచోలేమండి, ఎందుకంటే అంత వాటర్ గట్టికొద్దంట. ఇక్కడ ఎవరు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ జారుడు బల్ల ఉన్నాయన్నమాట. ఏ మాత్రం పడినా అంతే సంగతులు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళేటప్పుడు. అదిగోండి వాటర్ ఫాల్. బాబా, వాటర్ ఫాల్ మామూలుగా లేదని చూడడానికి, జనాలు కూడా గట్టిగానే వచ్చారు ఇక్కడికి. ఇదేమో జారుడు బల్ల ఉంది, ఇక్కడ నుంచి జారామంటే అంతే సంగతులు. ఎవరు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడికి వస్తే. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి చాలా మంది. ఎక్కడి నుంచి మీరు న్యూజిలాండ్ నుంచి ఇక్కడ రాకొచ్చారంట. బాగున్నాయి లొకేషన్ అది. వాటర్ ఫాల్ అదిగోండి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడ తెగటానం చేస్తున్నారు అనమాట. పైగా నీరు కూడా చాలా కూలింగ్ ఉన్నాయి ఈ వేసవకాలం కూడానే. నిజంగా రాత్రితో అయిపోయిందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ దాన్ని చూడకపోవడం అయితే మిస్ అవుతుంది చాలానే. ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదనమాట, ఫుల్ ఎంజాయ్మెంట్ మాకు. ఇక్కడ వాటర్ ఫాల్ బాగానే ఉంది కదండి. ఇక్కడ ఒకటే చిన్న మిస్టేక్ ఏంటంటే తినేసిన చెత్త అంతా ఇక్కడే పడేస్తున్నారు. అందంగా ఉన్న ప్లేస్ ని ఇలా చెత్త చేసి పడేశారు అనమాట. మనమే దీన్ని రక్షించుకోవాలి. ఇంత అందమైన ప్లేస్ లో ఇంత చెత్త వేయడం కరెక్ట్ కాదు, మొత్తం చెత్త చేసేసారు. అదండి కోరల క్యాంపింగ్ అలా గడిచిందనమాట. మీకు నచ్చే ఉంటది అనుకుంటున్నాను. అయినా మనం ప్రతిసారి రిస్కీ ప్లేస్ లో క్యాంపింగ్ చేసాం, ఈ పాలి అడ్వెంచర్ చేసాం అనమాట. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ముందు వెళ్తాక ఒకటే దారి ఉందండి, అందుకే జేకే దారి చూపిస్తున్నాడు. 2 కార్లు ఇక్కడ 2 కార్లు వెళ్తాక లేదనమాట, అందుకే కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఈ దారి. ఈ అందమైన లొకేషన్ లో మేము ఉయరంగా కారుల్లో తిరిగేస్తున్నాము, చూడ్డానికి చాలా బాగుంది. ఈ లొకేషన్ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాము. అదేండి మా క్యాంపింగ్ అయితే అలా జరిగింది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు ఎలాగ అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక డేంజర్ ప్లేస్లో క్యాంపింగ్ చేద్దామండి. అప్పుడు దాకా బాయ్ బాయ్.